హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంజుతో ముచ్చట్లు. ఇంకా ముచ్చట్లు మొదలు పెడదామా? మేము ముగ్గురం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? తమిళనాడులో చూసుంటే తెలిసి ఉంటుంది. వాడపల్లి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక స్టేషన్కి బయలుదేరిపోయాం. సో అలా మాట్లాడుకుంటూ ఆటోలో స్టేషన్కి వచ్చేసి అలా వీడియో తీసుకొని అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని ఇక్కడ మా పావని నన్ను వదిలేసి మీరే తీసుకుంటున్నారు వీడియో అని మధ్యలోకి వచ్చి కొన్ని క్రింజ్ పోజులు ఇచ్చింది. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా స్టేషన్లో గడిపేసాం. మేము ఆ రోజు నేను సాటర్డే కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము సాటర్డే వాడపల్లి వెళ్తున్నాం. మా ట్రైన్ వచ్చేసి 7:30 అని చెప్పేసి అని అన్నారు. అందుకని మేము 6:45కి అలా వచ్చేసాం. కొంచెం ముందు వచ్చి ఉంటే బెటర్ అని. అలా ట్రైన్ గురించి చూస్తే ట్రైన్ లేట్ అంట. ఒక 1/2 లేట్ వచ్చింది. ఏం చేయాలో తెలియక అలా కూర్చొని మాట్లాడుకుంటూ వీళ్ళ ఇంట్లో తినొచ్చిన ఇంకా ఆకలేస్తుందంట. అక్కడ నీరసంగా ఉందని చెప్పేసి చెప్తుంది. సో అలా చూస్తే ట్రైన్ వస్తుంది. అలా అన్నవరం గుడిని చూపిస్తూ అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ రాజమండ్రి వచ్చేసాము. అలా రాజమండ్రి ట్రైన్ దిగాలని అక్కడ చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి వాడపల్లికి. ఈచ్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. ఆటో ఎక్కేసి అక్కడి నుంచి 40 మినిట్స్ పడుతుంది వాడపల్లికి. అలా వీడియో తీసుకుంటూ అటు ఇటు మాట్లాడుకుంటూ అలా 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 వాడపల్లి వచ్చేసి గబగబా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే టైం అయిపోతుంది అన్నారు. ఇంకా 1/2 అవర్లో గుడి క్లోజ్ చేస్తామంటే ఫాస్ట్గా పరిగెత్తుకొని మరి వెళ్ళి దండం పెట్టుకున్నాం. మొత్తానికి సాటర్డే నా వడ్డీ వారం కూడా ఫినిష్ అయిపోయింది. యాక్చువల్లీ వాడపల్లి 7 వారాలు చేశాను నేను. ఇది 8th వీక్. వెంకటేశ్వర స్వామి అంటేనే వడ్డీ కదా. సో అందుకని నేను ఎక్స్ట్రా 1 వీక్ సాటర్డే ఈరోజు ఉత్తాన ఏకాదశి చాలా మంచిదని చెప్పేసి ఏకాదశి రోజు కూడా నేను వెళ్ళి దర్శనం చేసుకొని 7 ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుంటే అప్పుడు వడ్డీ వారం పూర్తయినట్టే. నెక్స్ట్ రోజు నేను అష్టోత్తరానికి నెక్స్ట్ కళ్యాణానికి నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. అవి అక్కడే గుడి ముందే అవైలబుల్గా ఉంటాయి. గుడి ముందే స్టాల్స్లో పెట్టి సిస్టమ్ దగ్గర ఇలాంటివి పెట్టి అక్కడే అమ్ముతారు టికెట్స్. నేను అక్కడే తీసుకున్నాను. వాళ్ళ నెంబర్ తీసుకొని నాకు పలానా డేట్లో కావాలంటే ఆ రోజు అష్టోత్తరం కళ్యాణానికి నేను బుక్ చేసుకున్నాను. అలా 7 వీక్స్ కూడా ఫ్రైడే నైట్ వచ్చి సాటర్డే మార్నింగ్ దర్శనం చేసుకొని నేను షిఫ్ట్కి వెళ్ళేదాన్ని. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఆ రోజు కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి కాబట్టి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. పక్క అంటే దీపాలు మొహమాటం లేకుండా అడిగేసి మరి నేను నా ఫ్రెండ్ దీపాలు వెలిగించేసాము. మంచిగా స్వామికి దండం పెట్టేసుకొని దీపం వెలిగించుకొని అలాగా చెప్పాను కదా 7 వీక్స్ వడ్డీ వారం 8th వీక్ అండ్ అష్టోత్తరం కళ్యాణం చేయించుకున్నాను. అలా పూర్తిగా కంప్లీట్ అయినట్టు. అష్టోత్తరం కళ్యాణం కూడా అష్టోత్తరం అయినా కళ్యాణం అయినా రెండాట్లు ఏదో చేసుకోవచ్చు. చూసారా ఎంతమంది ఉన్నారో. సాటర్డే అసలు ఖాళీ ఉండదు. అంటే ఇది సాటర్డే చేస్తారు. మార్నింగ్ రావచ్చు. మేము దర్శనం మంచిగా చేసుకొని ఇంకా అలా బయటకు వచ్చేసాము. మీకు ప్రాసెస్ చెప్తాను. ఫ్లవర్స్ కాయిన్స్ 7 కాయిన్స్ తీసుకోవాలి. 7 కాయిన్స్ ఎందుకంటే మనం 7 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే గుడి చుట్టూ చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా పెద్దది గుడి అంతా. సో మనకి లిటరలీ 40 మినిట్స్ పడుతుంది 7 ప్రదక్షిణాలు చేయడానికి. సో 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకుంటే అలా 1 వీక్ పూర్తయినట్టు. అలా నేను 7 వీక్స్ కంప్లీట్ చేసుకొని 8th వీక్ వడ్డీ వారం చేసుకొని ఈరోజు వడ్డీ వారం చేసుకుంటున్నాను. రేపు అష్టోత్తరం చేసుకుంటున్నాను. అలాగే కళ్యాణం కూడా చేయించుకుంటున్నాను. కళ్యాణం అన్నా అష్టోత్తరం అన్నా ఏదో ఒకటి చేయించుకోవచ్చు. రెండాటిల్లో పర్లేదు. అలా అయినా సరే మొత్తం అంతా రథం పూర్తయినట్టే. ఇలా చూసారు కదా అక్కడ ఒక్కొక్క ఫ్లవర్ కాయిన్ పెడుతున్నారు. అలా ఫ్లవర్ పెట్టి కాయిన్ పెట్టుకొని అక్కడ దండం పెట్టుకుంటే ఒక ప్రదక్షిణం పూర్తయినట్టు. అలా నేను 7 ప్రదక్షిణాలు చేసుకొని స్వామిని దర్శనం చేసుకునేదాన్ని. నేను సాటర్డే నైట్ వచ్చాను కాబట్టి నాకు అంత టైం లేదు. సో నేను ఫాస్ట్గా టెంపుల్ క్లోజ్ చేయకముందే మేము దర్శనం చేసుకోవాలని ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత ప్రదక్షిణలు చేశాను. 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని అప్పుడు మా వాళ్ళు అందులోకి టిఫిన్కి వెళ్ళారు. నేను 7 ప్రదక్షిణలు చేసుకొని అప్పుడు సత్రం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. మనం ఫుడ్ అక్కడే పడుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా వడ్డీ వారము లాస్ట్ ఫ్లవర్ అండ్ లాస్ట్ కాయిన్ వేస్తున్నాను. మెమొరీగా ఉంటుందని ఇది కూడా తీసుకున్నాను. నేను చూపిస్తాను మీకు. అలా కాయిన్ వేసి దండం పెట్టుకొని థ్యాంక్ యూ దేవుడా, నాకు 7 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు. మళ్ళీ నాకు
ఎప్పుడు అనుగ్రహిస్తావో టెంపుల్కి రావడానికి అని దండం పెట్టుకొని మొత్తం 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్నాను. మా వాళ్ళు సత్రం దగ్గర వెయిట్ చేయమన్నాను, అక్కడే ఉన్నారు. సో నేను అక్కడే ఆ గుడి పక్కనే సత్రం ఉంటుంది అనమాట. అక్కడ మనం టిఫిన్ చేసి ఆ పక్కన పడుకోవడానికి గట్ట ప్లేసెస్ ఉంటాయి. మా మమ్మీ వచ్చేసి నైట్కి ప్యాక్ చేస్తుంది పూరి, నెక్స్ట్ బొంబాయి చట్నీ చేసింది. మా వాళ్ళు ఫేవరెట్ అని చెప్పేసి అని అన్నారని మా మమ్మీ చేసింది. సో నేను టిఫిన్ చేయను, నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఏకాదశి కాబట్టి. మా వాళ్ళు మాత్రం గట్టిగా లాగిచ్చారు మొత్తం. పాపం తెల్లలేకపోయారు, ఆయిల్ ఫుడ్ కదా అంతలా తెల్లలేదు. నేనైతే చక్కగా ఫ్రూట్స్ తినేసి హ్యాపీగా నా కడుపుని చల్లారబెట్టాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్లో ఉండే. నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా తినేసిన తర్వాత మంచిగా పక్కనే సత్రం ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి పైకి వెళ్ళిపోయి ఇలా కిందే మనకి వేసి ఉంటారు. సో మనం అలాగా చూసారా పక్కన వేసి ఉన్నారు, అలా వేసి ఉంచుతారు, మనం పడుకోవడమే. మేము అలా మాట్లాడుకుంటూ మార్నింగ్ నుంచి జరిగిందంతా చెప్పుకుంటూ నవ్వుకుంటూ క్రింజ్ డైలాగులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ అసలు నిద్ర రాదే. ఎంతసేపు మాట్లాడుకొని పడుకున్నామంటే నెక్స్ట్ రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాగ రెడీ అయ్యాను. నేను ఇలా హాఫ్ సారీ వేసుకున్నాను. నేను ఇలాగా కొంచెం వీడియో తీసుకొని నెక్స్ట్ నా అష్టోత్తరానికి వెళ్ళిపోయాను. నేను మనం అష్టోత్తరానికి కూడా అక్కడ కిట్స్ అవైలబుల్గా ఉంటే 150 రూపీస్ ఇస్తే వాళ్ళే సెట్ ఇస్తారు. మనం కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, కానీ నాకు చాలా కాస్ట్ అనిపించింది. మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే అంత అవ్వదు. సో 150 రూపీస్ తీసుకున్నారు. టికెట్కి 150 రూపీస్, కిట్కి 150 రూపీస్. నాకు సక్సెస్ఫుల్గా అష్టోత్తరం కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను, మెమొరీగా ఉంటుందని. అక్కడ అందరు నన్నే చూస్తున్నారని కాపేశాను. అష్టోత్తరం అయిపోయిన తర్వాత తాంబాలం ఇచ్చిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడ కూడా గోమాతకి దండం పెట్టేసుకొని మనకి అష్టోత్తరంలో స్వామికి తాంబాలం ఇచ్చి స్వయంపాకం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి తాంబాలం ఇస్తారు మనకి. అది అయిపోయిన తర్వాత చెప్పాను కదా గోమాత దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నానని. అయిపోయిన తర్వాత నేను ఇది చూశాను ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను. ఇలాగా 7 ఇటుకలతో ఇలా కట్టి నామాలు పెట్టి ముగ్గు పెట్టి దీపం పెట్టుకొని మనం హౌస్ కట్టుకోవాలంటే హౌస్, ఏదంటే ఏ కోరికంటే ఆ కోరుకుంటే నెరవేరుతుందంట. సో నేను ఫైనల్ వీక్ వస్తాను కదా అప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను ఇప్పుడు 7 వీక్స్లో ఎప్పుడు చేయలేదు నేను ఇలాగా. ఇంకా ఎలాగా వడ్డీ వారం అయిపోయింది, అష్టోత్తరం రోజు చేస్తానని అనుకున్నాను కాబట్టి ఈరోజు తీసుకున్నాను. ఆ కిట్ ఏంటంటే 100 రూపీస్ విత్ దియాతో 105 రూపీస్ ఎంతో తీసుకున్నారు. మనం ఆ వాళ్ళకి మనం పే చేస్తే ఇటుకలు కట్టేస్తారు, మనమే డబ్బాతో తెచ్చుకొని అక్కడ వాటర్తో ఫుల్గా మంచిగా వాటర్ ప్యాకెట్ ఇస్తారు, దియా ఇస్తారు, పసుపు కుంకుమ అక్షంతలు పక్కంటి ముగ్గు పెట్టి దీపం వెలిగించి స్వామి సక్సెస్ఫుల్గా మంచి కంప్లీట్ చేసావు, అలాగే మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి దండం పెట్టేసుకొని ఫాలోడ్ బై నేను కళ్యాణానికి వచ్చాను. కళ్యాణం కిట్ కూడా 350 రూపీస్. అన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలాగా వస్తారు, మనకి అన్నీ ఇచ్చేసిన తర్వాత వినాయకుడి పూజ మనతో చేపిస్తారు. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఇంకా వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు కళ్యాణానికి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు చూడాలి ఎంత బాగా అనిపించిందంటే నాకు కళ్ళు అసలు 2 కళ్ళు నాకు సరిపోలేదు. నేను అలా చూస్తూనే ఉన్నాను, నాకైతే కళ్ళల్లోంచి వాటర్ వచ్చే లిటరల్లీ. నా ఫ్రెండ్స్ అయితే ఏడుస్తున్నాం ఏంటని చెప్పేసి ఫుల్ నా మేము జోకులు వేసుకున్నారు. కానీ నాకు హ్యాపీనెస్ వస్తే నాకు వాటర్ వచ్చేస్తాయి. స్వామికి తలంబ్రాలు వేస్తారు, ఎంత ముచ్చటగా అనిపించిందంటే నాకు అసలు ఇది కదా చూడాలి అని చెప్పేసి అని అన్నట్టు అనిపించింది. చాలా బాగా జరిగింది కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ కండువా ప్రసాదం తాంబూలం ప్రొవైడ్ చేస్తారు. అది తీసుకొని పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని మనకిచ్చిన టికెట్ మీద విఐపి దర్శనం ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం లైన్లోకి వెళ్ళిపోయి విఐపి దర్శనం చేసుకోవాలి. నేను నిన్న నైట్, సాటర్డే నైట్ అండ్ ఈరోజు మార్నింగ్ అష్టోత్తరం టికెట్తో కూడా మనకి దర్శనం ఇప్పిస్తారు. ఎందుకంటే ఐదర్ అష్టోత్తరం కళ్యాణం చాలామంది ఒకటే చేయించుకుంటారు కదా, నేను 2 చేయించుకున్నాను కాబట్టి నేను స్వామిని ఈరోజు 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను. అది హారతి టైంలో నాకు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బయటకు వచ్చి కాయిన్స్ అందరూ పెడుతుంటే మేము కూడా పెట్టాము. ఎంత పెట్టడానికి ట్రై చేస్తే మొత్తానికి అయ్యింది. నా ఫొటోస్, వీడియోస్ అన్నీ కొన్ని ఫొటోస్ అలా బయట తీసుకున్నాము.
అంత హ్యాపీ అనిపించిందంటే సక్సెస్ఫుల్గా అష్టోత్తరం కళ్యాణం అంతా బాగా జరిగిపోయింది. దేవుడా 7 వీక్స్ వడ్డీ వారం అంతా బాగా జరిపించావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ నేను చూడడానికి నాకు ఎప్పుడు అనుగ్రహిస్తావా అని చెప్పేసి నేను ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ రోజు, ఎందుకంటే సక్సెస్ఫుల్గా మొత్తం అంతా అది ఫ్రెండ్స్తో మంచిగా బాగా అయ్యింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగేసి మేము బయటకు వచ్చి అక్కడ బోల్డ్ షాప్స్ ఉంటాయి. మా ఊళ్ళో కొంచెం షాపింగ్ చేశాను, నేను ఫ్లవర్స్ తీసుకున్నాను. అక్కడ నిత్య అన్నదానం జరుగుద్ది. అక్కడే అన్నం తినేసి ఫుడ్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా వెళ్తే. మేము అలా రాజమండ్రికి రిటర్న్ మళ్ళీ ఆటోసే ఉంటాయి అక్కడికి, డైరెక్ట్ ఆటోస్ ఎక్కేసి ఇంకా నేను మా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా ఆటోలో ఇంకా ఫుల్ ఖుషీమని ఉన్నాను. ఇంకా మేము ఫుల్ పాటేస్తున్నాము. ఇక్కడ ఏ సాంగ్ డ్యాన్స్ వేస్తున్నాము అంటే ఎన్టీఆర్ సాంగ్ ఉంటుంది కదా, నాగవల్లి ఇవ్వద్దు అని ఫుల్ ఇంకా నేను వర అయితే పీక్ లెవెల్లో ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్తో వెళ్తే ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా, అలా ఫొటోస్ తీసుకుని మంచిగా మొత్తం డే అంతా చాలా మంచిగా జరిగింది. నేను 2 days శ్రమ పడింది. ఆయన చూడగానే చిటికలో మాయమైపోయింది మొత్తం అంతా. అంత మంచిగా దర్శనం ఇచ్చారు నాకు ఆయన. ఈ 7 వీక్స్లో నాకు అవ్వలేని దర్శనం ఈ అష్టోత్తరంలో నాకు చాలా బాగా ఇచ్చారు స్వామి. అలాగే రాజమండ్రి వచ్చేసాం, ట్రైన్ ఎక్కేసాం. చూడండి అన్నవరం దేవస్థానం కూడా కనిపిస్తుంది ఇక్కడికి. ఎవరింటికి వాళ్ళు మంచిగా క్షేమంగా వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.